శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో మిథున రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3, 4, ఆరుద్ర 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి వస్తాయండి. ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం బాగుంది. గ్రహ సంచారం యోగదాయకం ఉంది. అందరికీ కూడా అన్ని రంగాల వారికి అన్ని విధాలా బాగుందండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా పర్వాలేదు. గతంలో ఎన్నో సమస్యలు పడ్డారు ఆర్థిక విషయాల్లో, కానీ ఈ మాసం మీకు ఆర్థికంగా పుంజుకుంటారు. అలాగే ఏదో రోజు మీకు ధనం వస్తుంది. కొన్ని తీర్చవలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దో గొప్ప తీరుస్తారు రుణాలు. అలాగే విందులో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వివాహ శుభకార్యాలు చేస్తారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే వివాహ శుభకార్యాలు జరగడం అవకాశం కనిపిస్తుంది. ఇక తీర్థయాత్ర చేస్తారు. చక్కగాని ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా అవుతాయండి. అయితే కొన్ని విషయాలు మాత్రం ఆలోచించి అడుగు ముందుకు వేయండి. అనుభవించిన సలహా తీసుకోండి పెద్ద పెద్ద విషయాల్లో. అలాగే గృహ మార్పు కనిపిస్తుంది. ఏదైనా గృహ నిర్మాణం కూడా చేపడతారు. లేదని గతంలో చేపట్టి కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోతే అది మళ్ళా పునః ప్రారంభిస్తాడు అవకాశం ఉంది. అలాగే వాహన యోగం కనిపిస్తుందమ్మా మిథున రాశి వారికి ఈ మాసం. పాత వాహనం అమ్మి కొత్త వాహనమో లేదంటే కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు. మీ పనులు చేయించుకుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారండి మీరు. బాగుంది. అయితే ముఖ్యంగా దయచేసి పెద్దవాళ్ళని గౌరవించండి. గురువుని బ్రాహ్మణ్ణి దూషించొద్దు, గౌరవించండి. వాళ్ళ ఆశీస్ తీసుకోండి అమ్మా. ఎందుకంటే గురువుని బ్రాహ్మణ్ణి దూషించడం వల్ల కర్మ ఇంకా పెరుగుతుంది. మీకు లేనిపోయిన అపోహలు వస్తాయి, ఇబ్బందులు పడతారు. ఇకపోతే విదేశాల్లో ఉన్నవారు బాగుందండి. చాలా చక్కగా ఉంది. విదేశాల్లో ఉన్నవారు బాగుంది. పై స్థాయికి వెళ్తారు. విదేశాల్లో ఉన్నవారు ఇప్పుడు స్థాయి అంటే ఉద్యోగరీత్యా కాస్త పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే చదువు రీత్యా ఉద్యోగ రీత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా చేయండి. ఈ మాసము మీరు సక్సెస్ అవుతారు. అలాగే వివాహం కానీ అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకున్నాము. బాగుంది. మీరు ఈ మిథున రాశి వారికి వివాహ ప్రయత్నం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఇక మీరు రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. ఇలాగా అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. ఇక ఇవి సినిమా రంగం వారు ఎవరైతే ఉన్నారో కళాకారులు అన్ని రకాల డిపార్ట్మెంట్ బాగుందండి. అయితే అవకాశాలు వస్తాయండి. ఈ మాసం మంచి సువర్ణ అవకాశాలు వస్తాయండి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారు దాన్ని మీరు ఉపయోగించుకోండి. స్త్రీలు పురుషులు కూడా. ఇప్పుడు రాజకీయ నాయకులు బాగుందండి. చాలా చక్కగా ఉంది. మంచి మంచి కార్యాలు చేపడతారు. ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలకు కావాల్సిన కార్యాలన్నీ చేస్తారు. కాకపోతే ఏంటంటే శత్రువులు ఉంటారు. మీకు తెలియని శత్రువులు ఉంటారు. మీ వెన్నంటే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. అలాగే ముఖ్యంగా మీరు ప్రయాణ విషయంలో జాగ్రత్త అండి. రాజకీయ నాయకులు ప్రయాణ విషయంలో జాగ్రత్త. మీకు నరఘోష నరపీడ కనిపిస్తుంది. అందు గురించి కాస్త జాగ్రత్త. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. చక్కగాని జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. మంచి లాభాలు వస్తాయండి. ఇకపోతే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది. ప్రమోషన్తో బదిలీ రావచ్చు. గృహమార్పు కనిపిస్తుంది. అయ్యదగాను ప్రశంసలు పొందుతారు. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ యొక్క సలహా తీసుకుంటారు. వాళ్ళకి సక్సెస్ అవుతారు. అలా చదువుకుని విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుతారు. చక్కగా చదవాలి. రాబోయే కాలం పరీక్షా కాలం. అందుగురించి చాలా చక్కగా చదవాలని ఏ విధంగా వ్యాపారాలు పెట్టుకోవచ్చు. చదువుకుని విద్యార్థులు అందరూ కూడా అలాగే
వివాహం అయ్యే వాళ్ళు కూడా బాగుంది, మీరు ప్రయత్నం చేసుకోండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాశి ఫలాలు గోచర ఫలం కేవలం 40% మాత్రం ఉపయోగిస్తుంది, మిగతా 60% మీ జన్మ జాతకం బట్టి ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ చెప్పిన రాశి ఫలాలు అందరికీ జరగని రూల్ లేదు, జరగకూడదనే రూల్ లేదు. కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. ఎందుకంటే కాల్ చేస్తారు, గురువుగారు మీకు చెప్పినవి బాగున్నాయని జరిగిన కొంతమంది, గురువుగారు జరగలేదు కొంతమంది కాల్ చేస్తారు. నేను మెసేజ్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీ జన్మజాతకం కూడా చూసుకోండి, చూసుకుని పరిశీలించుకోండి. మీకు నమ్మకమైన గురువుల దగ్గరికి వెళ్ళండి, పరిహారం చేసుకోండి. ఒకవేళ నాయనే కావాలంటే నా కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు సరిగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ మిథున రాశి వారికి నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసంతో యోగిస్తుంది. అది ఏమిటి అంటే, ఈ ఫిబ్రవరి మాసం ముఖ్యంగా మాఘమాసము. మాఘమాసం అనగా శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన మాసము. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. అందు గురించి ఎవరు ఏ సమస్యతో ఉన్నా సరే, ఇప్పుడు పరిస్థితులను బట్టి అందరూ సమస్య ఉన్నారు, రకరకాల సమస్య ఉన్నారు. కాబట్టి చక్కగా ఈ 30 రోజులు కూడా శివాలయం విష్ణాన్ని దర్శించుకోండి, పూజలు చేయించుకోండి. శివాలయంలో ముఖ్యంగా అభిషేకం చేయించుకోండి, శివుడికి అభిషేకం ఇష్టం చేయించుకోండి. ముఖ్యంగా పంచామృత స్నాన అభిషేకం, అందులో ఇంక్లూడింగ్ సకల శత్రు రోగ రుణబాధలు ఏదైనా పెద్ద పెద్ద సమస్య బాధపడేవారు మీరు ఏం చేస్తారంటమ్మా, చక్కగా ద్రాక్షరసం, చెరుకు రసం, ఆవు పాలు, దానిమ్మ రసం, ఈ 4 పదార్థాలతో శివుడికి ప్రీతిగా అభిషేకం చేయండి. వీరికి ఇష్టం, మీరు ఈ యొక్క కష్టాల బాధలు బయటకు వస్తారు. అలాగే బిల్వపత్రం అంటే స్వామికి ఇష్టం, శివుడికి బిల్వపత్రంతో అర్చించండి. అలాగే ముఖ్యంగా ఇంకా పెద్ద పెద్ద సమస్యతో ఉండేవారు అన్నాభిషేకం చేయించండి. శివుడికి అన్నాభిషేకం చేయించుకుంటే చాలా మంచిదమ్మా, చాలా మంచిది, చాలా మంచిది. ఆయన సంతుష్టి అవుతాడు, మీరు అడిగింది ఇస్తారు. ఎందుకంటే ఒక శివుడు మాత్రమే మనం అడిగింది ఇస్తాడు, మన బాధ అర్థం చేసుకున్నాడు. విష్ణువు ఇవ్వడం కాదు, విష్ణువుకి అసలు లేట్ చేస్తారండి. అందుకని చక్కగా శివుని ఎంత ఎక్కువ ప్రార్థించుకుంటే అభిషేక అర్చన పూజలు చేసుకుని అంతా మంచిది. అలాగే ఈ మాఘమాసం ముఖ్యంగా సాలగ్రామ దానం చేయండి, బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వండి, యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వండి అయ్యా. అలాగే ముఖ్యంగా పితృదేవతలు ఉన్నవారు ఈ మాఘమాసంలో పితృదేవతలు ఎవరైనా ఉంటే పితృకార్యం చెయ్యండి, పిండ ప్రధానం చెయ్యండి. లేదంటే బ్రాహ్మణికి పితృదేవత పేరు చెప్పి స్వయంభాగం దానం చేయండి, యథాశక్తి దక్షిణ తాంబూలం ఉండే వస్త్రాలు పెట్టండి. మీ శక్తి మీ ఇష్టం. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా పితృదేవత ఆశించలేదు ఏది జరగదు. పితృదేవత ఆశీస్సు ఉండాలంటే పితృ కార్యాలు చేయాలి. నదీ స్నానం చేయండి, బావి స్నానం చేయండి, సముద్ర స్నానం చేయండి. ఇలా వీలు కాని వారు ఉంటారు, ఎందుకంటే టౌన్లోను సిటీలో ఉండవు. కాబట్టి చక్కగా ప్రతి పూజా చూసిన గంగాజనం అమ్ముతున్నారు, గోజనం ఉంటుంది, గోపంచకం ఉంటుంది, చక్కగా తెచ్చుకోండి, స్నానం చేసి నీటిలో వేసుకోండి, కాస్త కళ్ళు వేసుకోండి. ఎందుకంటే సముద్ర స్నానంతో లెక్కది. చక్కగా చేసుకోండి, కర్మదోషాలు కరిగించుకోండి, శివకేశవులు ఇద్దరు పూజించుకోండి. ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని మీకు వీలైనప్పుడు మీ ఇంట్లో చేసుకోండి, అయ్యగారిని పిలిచి. లేదన్నయ్యా గుళ్ళో చేసుకొని ప్రతి దేవాలయంలో చేస్తారు ఈ మాఘమాసం, ఈ ఫిబ్రవరి. ఇలా చేసుకోండి. మోగజీవులకు ఆహారం పెట్టండి, భిక్షగాలకు ఏదన్నా ఇవ్వండి. మోగజీవులకి గడ్డి, గోవుకి గడ్డి, పిచ్చుకలకు ధాన్యం, పావులకి జనులు, కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ ఇవ్వండి. ఆ భిక్షగాలు దొరుకుతారు, ఆ భిక్షగాలకి ఏదన్నా పండు ఫలం ఇవ్వండి. ఆకలితో వాళ్ళకి అన్నం పెట్టండి, రూపాయి పాప ఇవ్వండి. ముఖ్యంగా బ్లైండ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు తాల్సిపెడితే వాళ్ళకు కూడా ఆదుకోండమ్మా. అలాగే ముఖ్యంగా మీరు పుట్టినరోజు జరుపుకుంటారు, ఈ మాసంలో ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటారో చక్కగా ఆ పుట్టినరోజులను దేవాలయం వెళ్ళండి, ఏదో ఒక దేవాలయం వెళ్ళండి, పూజ చేయించుకోండి, అర్చన చేయించుకోండి. మీరు బాగుండాలండి సంవత్సరం అంతా, మీకు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళగాలని. అలాగే స్వీట్ పంచండి మీ చేతులతోటి. అలాగే మీకు దగ్గరలో ఏదైనా అనాథాశ్రమాలు ఉంటే అనాథాశ్రమం ఏదైనా దానం చేయండి. భోజనం లేదా వస్త్రాలు అనాథాశ్రమాలు ఉంటాయి, వృద్ధాశ్రమాలు ఉంటాయి, కొంచెం సహాయం చేయడం వాళ్ళకి యథాశక్తి 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 కనీసం ఒక్క మనిషి కింద పెట్టండి అమ్మా. దీనివల్ల మన కర్మలు కలుగుతాయి. మన కర్మ కలిగించుకోవాలంటే ఇలా దానాలు ధర్మాలు చేసుకోవాలి.